ఓం శ్రీమాత్రే నమః. మదర్స్ డే శుభాకాంక్షలండి. అమ్మలందరికీ నా వందనాలు. మరి నేను అమ్మ అయిన రోజు గుర్తుకొచ్చింది. ఆ తీపి గుర్తులు మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. పెళ్ళి అవిన 2 సంవత్సరాలకి బాబు కడుపున పడ్డాడు. అయితే డాక్టర్ గారు కదలకూడదు అన్నారు, ఏమీ చేయకూడదు అన్నారు. అంటే అమ్మ ఉంది, నాన్నున్నాడు, అన్నయ్యలు ఉన్నారు. మరి వాళ్ళ దగ్గరికి వెళ్తే మరి అక్కడ నాకు సదుపాయం ఉంటుందో లేదోనని ఒక అమ్మలా చూసుకునే నా భర్త మా అక్క దగ్గరికి తీసుకెళ్ళి మా అక్క దగ్గర ఉంచారు. మా అక్క మా అమ్మలాగా చూసుకుంది నన్ను. అమ్మ కన్నా ఎక్కువే చూసుకుంది. మా అమ్మగారికి పెద్ద వయసు, ఆవిడ చూసుకుని నన్ను నాకు చేసే శక్తి ఆవిడకి లేదు. కానీ అక్క నా 3 పిల్లల్ని కూడా ఆవిడ చేతులతో చక్కగా సాక్కుని మరి నాకు 3 డెలివరీలు చేసి ఈ స్థాయిలో ఉంచింది అంటే మా అక్కే నాకు అమ్మ. మా పిల్లలకి అమ్మమ్మ. పెద్దమ్మ అని తెలియదు మాకు, అమ్మమ్మే అనుకుంటాము అని మా చిన్న పాప అంటుంటే నాకు ఎంతో ఆనందం అనిపించింది. చేసిన త్యాగం ప్రతివారు గుర్తుంచుకోవాలి, మర్చిపోకూడదు. అయితే అక్కింటి దగ్గర ఉన్నాను కదా, అక్క చాలా బాగా చూసుకుంది. మరి హాస్పిటల్కి వెళుతూ వస్తూ ఉన్నాం. 9 నెలలు నిండిపోయి 10వ నెల వచ్చింది. 15 రోజులు గడిచింది. హాస్పిటల్కి వెళ్ళి చెకప్కి రావాలి. వెళ్తే మీరు అన్నీ సర్దుకుని హాస్పిటల్కి వచ్చేయండి, ఇప్పటికే నొప్పులు రావాలి అమ్మాయికి అంటే వాళ్ళన్న డేటు, అప్పుడు డేట్ 30 సంవత్సరాల కిందట మాట అండి. డేట్లు అయ్యి నాకు గుర్తులేదు, నాకు తెలీదు. నాకు అప్పుడు పెద్ద వయసు కాదు, చిన్న వయసు. అయితే అన్నారు డాక్టర్ గారు, వారం రోజులు లోపల వచ్చేయమన్నారు. అప్పుడు గురబ్బళ్ళు కట్టించుకుని వెళ్ళాలి. అక్కడి నుంచి ఇక్కడికి ఏమీ ఉండవు. ఎక్కడికో ఒక 5-6 కిలోమీటర్లు నడిచి వెళ్ళిన తర్వాత అక్కడ బస్సులు కానీ అప్పటికి ఆటోలు కూడా చాలా తక్కువ అండి. అయితే అక్క మా బావగారు వెళ్ళి గురబ్బళ్ళు ఉంటాయి కదా, వాళ్ళకి చెప్పొచ్చేవారు, రేపు ఉదయం ఇలాగ వెళ్ళాలి అని. హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా అలా వెళ్ళేవాళ్ళం. అలా తీసుకెళ్ళి మా అక్క చెకప్ చేయించి తీసుకొచ్చేది. అంటే అలా అన్నారు కదా, ఓ 10 రోజులు గడిచిపోయింది చక్కగా. ఇంకా ఆవిడ పురుడు డేటుకి దాటేసిందంట. అప్పుడు మాట్లాడుకున్నారంట, ఈ అమ్మాయికి నొప్పులు రావట్లేదు, నొప్పులకి మందులు పెడదాం, అప్పుడు కూడా వీలవ్వకపోతే అప్పుడు ఆపరేషన్ చేసేద్దాం అని డాక్టర్ గారు, మా వారు, భార్య భర్తలండి, ఫ్యామిలీ డాక్టర్లు అన్నమాట వాళ్ళు, మా అక్క మాట్లాడుకున్నారంట. అలాగేనని చెప్పారంట. మా అక్క ఏదో బాధపడుతూ ఉండేది, నాకు ఆపరేషన్ చేసేస్తారేమోనని. అప్పుడు ఆపరేషన్ అంటే చాలా భయం అండి. ఆపరేషన్ చేసి ఎంతో కష్టమైతే కానీ చేసేవారు కాదు. అనేటప్పటికీ మొత్తం మీద ఒకరోజు తెల్లవారుజామున టిఫిన్ పెట్టేయండి అమ్మాయికి అన్నారు. టిఫిన్ పెట్టేసింది అక్క. మా వారు బయటికి వెళ్ళి తీసుకొచ్చారు. హాస్పిటల్లోనే కదా ఉన్నాం. అప్పుడు సెలైన్ పెట్టి సెలైన్లో ఇంజక్షన్తో నొప్పులకి మందులు కలిపేవారు. కలుపుతుంటే అది ఎక్కుతూ ఉంటుంది కదా, ఎక్కినప్పటికీ ఆ సుక్క ఒంట్లోకి వెళ్ళేటప్పటికి వస్తుందన్నమాట అండి. ఫేర్ గట్టిగా నొప్పి, గట్టిగా ఏడిచి ఆగింది అనేటప్పటికి, కొంచెం మగతగా ఉందనేటప్పటికి మళ్ళా ఇంకొక సుక్క ఎక్కుతుంది, అలాగా డ్రాప్స్, మళ్ళా నొప్పి మొదలవుతుంది. ఇంకా ఏమీ సెలైన్ పెట్టాక ఏమీ వెయ్యొద్దు అన్నారు తాగడానికి అయ్యి. అలాగా సాయంకాలం 4 అయిపోయింది తెల్లవారుజామున పెట్టిన మందులకి. అప్పుడు ఏంటి, ఇంకా సాధ్యం అవటం లేదు కదా, ఆపరేషన్ చేసేయాలా అని నాకు వినపడింది. ఆ మాట వినపడి డాక్టర్ గారు ఆపరేషన్ చేసేయండి డాక్టర్ గారండి అనేసి అంటే, అమ్మ నీకు అన్ని దారులు బాగున్నాయి, డెలివరీ అవ్వే అవకాశం ఎక్కువగా ఉంది, ఏ రకంగా కూడా చాలా బాగుంది, కొంచెం ఓర్చుకుంటే నీ బేబీని నీ చేతిలో పెడతాను, నాకేం పర్వాలేదండి అంటే, అమ్మ ఆపరేషన్ చేస్తే చాలా ఇబ్బందులు, 5-6 నెలల వరకు నీ పనులు నువ్వు చేసుకోలేవు, అప్పుడు పరిమితి అదేనండి. మరి చేసేయటం నాకైతే సులువే,
ఈ బిడ్డ కోసం భయపడుతున్నావా? బిడ్డ నలిగిపోతుందని అనుకున్నామని లేదు, నీ బిడ్డని నీకు పువ్వుల్లో పెట్టి నీకు అప్పచెప్తాను అన్నారు. కొల్లూరు పోలీసురావు గారు, ఉమాదేవి డాక్టరమ్మ గారి పేరు, పోలీసురావు గారు ఆయన పేరు, డాక్టరమ్మ గారి పేరు ఉమాదేవి అన్నారు. అంటే అప్పుడు భగవంతుడు ఆజ్ఞ ప్రకారంగా ఆవిడ అన్నట్లుగా చక్కగా మరి 4 చిల్లరకో ఎప్పుడో టైం అయ్యి నాకు గుర్తులు ఉండవండి అన్నీ వారు అప్పుడు ఒక స్లిప్ మీద వేసి ఇచ్చేస్తే అవి దాసి ఉంచి మా వారు జాతకాలు అది రాయించి వాళ్ళకి అన్నీ అప్పచెప్పేశారు ముగ్గురికి కూడా. నాకైతే గుర్తులు ఉండవండి. అయితే బాబు పుట్టాడు, 5 కేజీల పిల్లోడు పుట్టేశాడండి. అయితే డాక్టర్ గారి దగ్గరికి వచ్చిన వారందరినీ కూడా ఫలానా రూములో ఒక ఆవిడకి బాబు పుట్టాడు చూసిరండి అని పంపేవారు. అప్పుడు ఉయ్యాళ్ళు ఇస్తారు కదండి మరి హాస్పిటల్లో, ఉయ్యాలంతా నిండిపోయి ఇంత పిల్లోడు పడుకొని ఉండేవాడు. ఎంతోమంది చూడటానికి వచ్చేవారు, ఏంటి ఇలా వస్తున్నారని అనుకునేవాళ్ళం. ఆ రోజు అమ్మనయ్యేనన్న ఆనందం ఈరోజు నాకు గుర్తుకొచ్చిందండి, మీతో పంచుకోవాలని అనిపించింది. అమ్మలా చూసుకునే అక్క ప్రతి ఒక్కరికి ఉండాలని, అమ్మనయ్యేనని ఆనందం ప్రతి ఒక్కరికి ఉండాలని, ఇంతయి వారంతయి అంతంతయినా అమ్మ ఇంకా అమ్మ కూడా బలంగా వాళ్ళకి కనపడాలని, అమ్మని ఎన్నడూ మర్చిపోకూడదని ప్రతి పిల్లల్ని కోరుకుంటూ మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి.